నవంబర్ 7న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. వైజాగ్లో నవంబర్ 14, 15న పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ భేటీలో వైజాగ్లో జరిగే పెట్టుబడుల సదస్సుపై ప్రధానంగా చర్చించనున్నారు. పెట్టుబడుల సదస్సుపై ఇప్పటికే ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. మంత్రులకు సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, వచ్చే నెల 7వ తేదీనైతే ఏపీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైజాగ్ సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో ఈ భాగస్వామ్య సదస్సుకు అయితే పెట్టుబడులను ఆకర్షణీయ ధ్యేయంగా ప్రధాన లక్ష్యంగా దాని మీద అయితే అటు సీఎం చంద్రబాబు ఇటు కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ధ్యేయంగా అయితే పనిచేస్తున్నారు. ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే ఇటు సీఎం చంద్రబాబు ఈ రాత్రికి అయితే దుబాయ్లో కూడా పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులను అయితే ఆకర్షించే విధంగా అయితే దుబాయ్ పర్యటన ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే ఓ పక్క ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. అటు ఆక్వా రంగంతో అటు విద్యా వ్యవస్థలో మార్పులకు అదేవిధంగా పెట్టుబడులు ఆకర్షణ ధ్యేయంగా అయితే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 2వ తారీఖు కూడా లండన్లో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 విభాగాలుగా విభజించి అటు రాయలసీమ 3 జిల్లాలు, ఇటు ఉత్తరాంధ్ర ఇటు అమరావతి జిల్లాలను అయితే అభివృద్ధి చేసే దిశగా అయితే ఇండస్ట్రియల్స్ ఆర్సీఎల్ఆర్ మిత్తల్ కానీ లేదంటే విశాఖ ఉక్కు కర్మాగారం కానీ లేదంటే ఈ వైజాగ్ ఏదైతే ఉందో సిఐఐ భాగస్వామ్య సదస్సుకి పెట్టుబడులు నేపథ్యంలో గూగుల్ ప్రధానంగా చూసుకున్నట్లయితే రైడ్ అండ్ టెక్ ఇన్ఫోటెక్ ఏదైతే రైడ్ అండ్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఉందో దీన్ని కూడా అభివృద్ధికి కావాల్సిన మరింత సదుపాయాలతో పాటు వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ విండో ద్వారా కూడా వాళ్ళకి అనుమతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అటు దుబాయ్ పర్యటన అదేవిధంగా ఇటు ఆస్ట్రేలియా పర్యటన కానీ ఈ పెట్టుబడులే లక్ష్యంగా అయితే పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుకి ఏదైతే ఉందో రేపు ప్రధాని కూడా రావాలి అని అంటూ 14, 15వ తేదీల్లో జరగబోయే భాగస్వామ్య సదస్సుకు ప్రధానిని కూడా ఆహ్వానించిన పరిస్థితి అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు కూడా రానున్నారు. దీనికి సంబంధించే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను కూడా అప్పగించనున్నారు సీఎం చంద్రబాబు. ఆ బాధ్యతల ప్రకారమే వారి పనుల్లో అయితే నిమగ్నం అవుతారని చెప్పని కూడా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఈ 7వ తారీఖు అయితే కేబినెట్ సమావేశం అయితే నిర్వహించనున్నారు. సింధు. థ్యాంక్ యూ శ్రీహరి.